హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మెడికల్ అండ్ బయో ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఏంటనేది చూద్దాం. ఓకే, సో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మెడికల్ అండ్ బయో ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఇంట్రొడక్షన్ is a small introduction about this. Rapid prototyping is a promising, powerful technology that has the potential to revolution uh, is certain spheres in the ever-changing and challenging field of medical science. Okay, the process involves building of prototypes or working models in relatively short time to help create and test various design features, ideas, concepts, functionality, and in certain instances outcome and performance. సో మనం మనం చూసేసరికి ఏంటంటే ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో చాలా వరకు ఈ మిషనరీస్లో మనం ఇవన్నీ కూడా చూసినవి. అయితే ఇప్పుడు మనం కొత్తగా చూడబోయేది ఏంటంటే మెడికల్ సైన్స్. ఫీల్డ్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. దాంట్లో కూడా ముఖ్యంగా ఇక్కడ మనకి ద ప్రాసెస్ ఇన్వాల్వ్స్ బిల్డింగ్ ఆఫ్ ప్రోటోటైప్స్. ఏవైతే మనం తయారు చేయాలనుకున్న ప్రోటోటైప్స్ ఆర్ వర్కింగ్ మోడల్స్ ఇన్ రిలేటివ్ షార్ట్ టైమ్ టు హెల్ప్ క్రియేట్ అండ్ టెస్ట్ వేరియస్ డిజైన్ ఫ్యూచర్స్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇన్ టైంలోనే మనకి చాలా తక్కువ టైంలో వీటిని క్రియేట్ చేసేసి టెస్ట్ వేరియస్ డిజైన్ ఫీచర్స్, ఐడియా, కాన్సెప్ట్స్, ఫంక్షనాలిటీ ఇవన్నీ మనకి ఆల్రెడీ ప్రీవియస్లో మనం చేసినట్లుగానే. అయితే ఇక్కడ మెకానికల్ పార్ట్స్ కాకుండా ఇప్పుడు మనం మెడికల్ సైన్స్లో మనం ఎలా యూజ్ చేయబోతున్నాం అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు నవ్ అబౌట్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఇన్ బయో ఇంజనీరింగ్. స్టెప్స్ ఇన్ ప్రొసీజర్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మోడల్స్. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మోడల్స్ ఎలా తయారు చేయాలనేది స్టెప్ వైజ్గా చూద్దాం. The various steps in production of an RP model include. ఓకే, ఆ వేరియస్ స్టెప్స్ ఏంటంటే ఇమేజింగ్ యూజింగ్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్. దీని ఫస్ట్ ఇమేజింగ్ యూజింగ్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లో ఉపయోగిస్తారంట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్వేషన్ ఆఫ్ డిఐసిఓఎం ఫైల్స్. ఈ డిఐసిఓఎం ఫైల్స్ వచ్చేసరికి మెడికల్ రిప్రజెంటేటివ్ ఫైల్స్. అలాగే కన్వర్షన్ ఆఫ్ డిఐసిఓఎం ఇంటూ ఎస్టిఎల్ ఫైల్. ఏదైతే మనకి మెడికల్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ మనం ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఎస్టిఎల్ ఫైల్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే సిటీ స్కాన్ ఆర్ ఎంఐ స్కాన్ ఉపయోగించుకుంటాం. దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆ ఫైల్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి డిఐఏసిఓఎం ఫైల్స్, అంటే దిస్ వాస్ వన్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫర్ దిస్. సో ఈ సాఫ్ట్వేర్లో ఫైల్స్ అనేవి సేవ్ అయితే ఈ సేవ్ అయిన ఫైల్స్ని మనం ఏం చేస్తామంటే మనకి ప్రోటోటైప్ 3D ప్రింటింగ్ కావాలి కాబట్టి ప్రింటింగ్ కావాలంటే మనం వీ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ఎస్టిఎల్ ఫైల్స్. ఓకే, దట్ మీన్స్ ఆల్ స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ ఫైల్స్లోకి వీటిని ఏదైతే డిఏఐసిఓఎం ఫైల్స్ అనేవి వాటిని మార్చుకుంటాము. ఆ తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ డిజైన్ మొత్తాన్ని కూడా మనం ఎవల్యూట్ చేస్తాం అనమాట. ఎవల్యూట్ మీన్స్ డివైడ్, పార్ట్స్, విచ్ఛిన్నం అంటాం తెలుగులో. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ డిజైన్ మొత్తం చెక్ చేసేసుకుంటాం టోటల్గా అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. నెక్స్ట్ సర్జికల్ ప్లానింగ్ అండ్ సూపర్పోజిషన్ ఇఫ్ డిజైర్డ్. తర్వాత సర్జికల్ ప్లానింగ్ ఏదైతే ఉందో ప్లానింగ్ అండ్ సూపర్పోజిషన్ ఈజ్ డిజైర్డ్. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్రియేషన్ ఆఫ్ మోడల్. తర్వాత వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఏదైతే పార్ట్ ఉందో పార్ట్ తయారు చేయడం మొత్తం సిద్ధమైపోయింది అనుకోగానే మనం దాన్ని అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్రియేషన్ ఆఫ్ మోడల్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకెళ్ళి దాన్ని మనం తయారు చేస్తాం అనమాట. వ్యాలిడేషన్ ఆఫ్ ది మోడల్. లాస్ట్ వన్ ఈజ్ వ్యాలిడేషన్ ఆఫ్ ది మోడల్. ఏదైతే మోడల్ తయారైందో ఆ మోడల్ని తీసుకెళ్ళి వ్యాలిడేషన్ లైక్ క్వాలిటీ చెకింగ్, అలాగే డైమెన్షన్స్ అని పక్కగా ఉన్నాయి లేవా ఇట్లా అవన్నీ కూడా మనం చెకింగ్ చేసుకుంటాం అనమాట. ఓకే, this is the steps involved in prototyping models. Now here we are going to know about surgical simulation and visual planning. Here one point is said here, surgical planning and superimposition if desired.
Okay, now here we look at this thing, surgical simulation and visual planning. What is surgical simulation and visual planning అనేది ఇప్పుడు మనం చూద్దాం. The importance of preparative templating is well known to surgeons. ఇక్కడ ఏదైతే మనం తయారు చేయాలనుకుంటున్నామో ఆ తయారు చేయాలనుకున్న టెంప్లెట్ అనేది సర్జన్స్ బాగా తెలిసి ఉండాలి. ఎస్పెషల్లీ ఇన్ డిఫికల్ట్ కేసెస్ ఇట్ గివ్స్ ది సర్జన్ an opportunity to plan complex surgery accurately before actual performance. అంటే ఇంత ముందు జరిగే పెర్ఫార్మెన్స్ కంటే మనం ఈ సర్జన్ ఎవరైతే ఉన్నారో అతను బాగా తెలిసి ఉండాలి ఏ చేయాలనేది. ఓకే, టెంప్లెట్ మీన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఒక పార్ట్ ఏదన్నా సరే చెడిపోయింది అనుకోండి, దాన్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఆ రీప్లేస్ కోసం మనకి ఇక్కడ టెంప్లెటింగ్ ఆ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసేసి పెట్టుకుంటారు. ఆ తర్వాత సర్జన్ వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్ డిఫికల్ట్ కేసెస్, ముఖ్యంగా ఏదైతే డిఫికల్ట్ కేసెస్ ఉన్నాయో ఆ డిఫికల్ట్ కేసెస్లో ఇట్ గివ్స్ ది సర్జన్ అండ్ ఆపర్చునిటీ టు ప్లాన్ కాంప్లెక్స్ సర్జరీ యాక్యురేట్లీ అంటే బిఫోర్ యాక్చువల్ పెర్ఫార్మెన్స్. ఇంతకుముందు పర్ఫార్మెన్స్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా పర్ఫామ్ చేసేటట్టుగా మనం ఆ పార్ట్ అనేది సర్జరీ చేస్తారనమాట. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ డిజిటల్ టెంప్లేటింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ సర్జికల్ సిమ్యులేషన్, పేషెంట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కెన్ యూజ్ ఇయర్. ఏంటంటే డిజిటల్ టెంప్లేటింగ్ ఒకటి, డిజిటల్ టెంప్లేటింగ్ అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ సర్జికల్ సిమ్యులేషన్స్, ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి ఇప్పుడు బయోమెకానికల్లో మనం యూజ్ చేస్తూ ఉన్నాము. సో పేషెంట్ మ్యాచ్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ యూజ్ ఆఫ్ కస్టమైజ్డ్ పేషెంట్ స్పెసిఫిక్ జిగ్స్ ఆర్ increasingly gaining ground. Jigs are increasingly gaining ground. Okay, increasingly gaining ground. Okay, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ యొక్క స్పెసిఫిక్ జిగ్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ గెయినింగ్ గ్రౌండ్. వన్స్ ద ఎంట్రీ process of model generated is accomplished, the surgeon can study the fracture configuration or the deformity that he wants to manage different surgical options, and modalities can be brought off and even be simulated upon the model. Okay, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈజ్ అకాంప్లిష్డ్, the surgeon can study the fracture. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సర్జన్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను దాన్ని క్లియర్గా ఆ ఫ్రాక్చర్ ఎక్కడైతే ఉందో దాన్ని స్టడీ చేసేసి దానికి కావాల్సిన ఫ్రాక్చర్ని రెక్టిఫై చేసుకోవడం కోసం అనేది ఇక్కడ డిఫార్మిటీ హీ వాంట్స్ టు మేనేజ్. different surgical options. Okay, surgical options and modalities can be thought of and even be simulated upon the model. ఏదైతే ఈ మోడల్ ఉందో ఆ మోడల్కి మోడలిటీస్ అండ్ సిమ్యులేటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. వీటి డిఫరెంట్ సర్జికల్ ఆప్షన్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ ద సర్జన్ కెన్ contour the desired implant according to bony autonomy. Okay, the next stage వచ్చేసరికి ఏంటంటే సర్జన్ కెన్ contour the desired implant according to bony anatomy. So often as in the complex cases involving ఏదైతే క్రిటికల్ కేసెస్ మనకు వస్తాయో ఎక్టాబులం, calcaneum and other periarticular area, contouring the implant in 3 plans is usually necessary. ఇటువంటి డిఫికల్ట్ థింగ్స్ ఏవైతే కేసెస్ ఉన్నాయో కాంప్లెక్స్ కేసెస్ వాటికి మనకు ముఖ్యంగా
3 ప్లాన్స్ అనేవి మనకి అవసరం అనమాట. ఏంటంటే ద ఫిక్సేషన్ హార్డ్వేర్ కెన్ దోస్ బీ ప్రీ ప్లాన్డ్. విధంగా ముందు మనం ప్రీ ప్లాన్, ప్రీ కాంటూర్డ్ అండ్ ప్రీ పొజిషన్. ప్రీ ప్లాన్, ప్రీ కాంటూర్డ్, ప్రీ పొజిషన్. This is the 3 necessary useful things. Once the implant is contoured, computer generated interposition templates or jigs can be used for easy, accurate pre-planning of the screw sizes that he desires to use in the surgery. ఎప్పుడైతే సర్జరీ అనేది చేస్తారో ఆ సర్జరీలో మెయిన్గా మనకి ఇక్కడ ఉపయోగపడేది ఏంటంటే ప్రీ ప్లానింగ్. ఈ ప్రీ ప్లానింగ్లో ఏవైతే మనకి టెంప్లెట్స్ ఉన్నాయో, ఇంటర్ పొజిషనింగ్ టెంప్లెట్స్ లేక జిగ్స్ అని చెప్పుకున్నాం కదా, జిగ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఈజీ యాక్యురేట్. ఓకే, ఏదైతే జిగ్స్ ఉన్నాయో అవి కూడా మనకి ఈజీగా యాక్యురేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ప్రీ ప్లానింగ్ ఆఫ్ స్క్రూ సైజెస్, చిన్న సైజెస్ స్క్రూ సైజెస్. ఇప్పుడు మనకి బోన్స్ ఇరిగినప్పుడు స్క్రూస్ పెడతా ఉంటారు అనమాట, ఆ టైప్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటికి కూడా మనకి ఇప్పుడు ప్రీ ప్లానింగ్ అనేది అవసరం అనమాట ఆపరేషన్ టైంలో. నౌ దోస్ సేవింగ్ వాల్యుబుల్ ఇంటరాపరేటివ్ టైం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇంటరాపరేటివ్ టైం అనేది సేవ్ అవుతుంది. ద మోడల్ కుడ్ ఆల్సో బీ రిఫర్డ్ టు ఇంటరాపరేటివ్లీ. The model could also be referred to intraoperatively should a help is required in understanding the orientation during the surgery. సర్జరీ చేసేటప్పుడు మనకి ఆ మోడల్ ఏంటి అనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. అలాగే ఆపరేటివ్లీ షుడ్ ఏ హెల్ప్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, అతను అర్థం చేసుకోవాలన్నమాట. సర్జరీ చేసే అతను ఎవరైతే ఉన్నారో దాన్ని అది అర్థం చేసుకొని ఇచ్చేసుకోవాలి. ఓకే, ఇన్ ఆపరేటివ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ హియర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫ్రాక్చర్ కాన్ఫిగరేషన్ ఆర్ డిసీజెస్ పెథాలజీ. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రాక్చర్ని అర్థం చేసుకొని దానికి ఏ విధమైనటువంటి మనకి సొల్యూషన్ అనేది ఫస్ట్ మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ హెల్ప్ టు అచీవ్ నియర్ అనాటమికల్ రిడక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అచీవ్ నియర్ అనాటమికల్ రిడక్షన్లో మనకి సహాయకంగా ఉండాలి. నెక్స్ట్ రిడ్యూస్డ్ ది సర్జికల్ టైం. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి సర్జరీ చేసే టైం అనేది చాలా తక్కువ అవ్వాలి. డిక్రీజ్డ్ ఇంట్రాపరేటివ్ బ్లడ్ లాస్. ఏదైతే మనం ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ ఉంటుందో ఆ బ్లడ్ లాస్ అనేది కూడా మనకి తక్కువగా జరిగేటట్టు చూసుకోవాలి. డిక్రీజ్డ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ అనస్థెటిక్స్ డోసేజ్. అంటే ఇప్పుడు అనస్థియా ఇస్తాం మనం ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ అనేవాడికి అనస్థియా ఇస్తాం. ఈ అనస్థియా అనే డోసేజ్ కూడా మనం ఇక్కడ తక్కువగా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. దిస్ ఆర్ మెయిన్ అడ్వాంటేజెస్ ఫర్ దిస్ సర్జికల్ సిమ్యులేషన్ అండ్ విజువల్ ప్లానింగ్ ఇన్ ర్యాపిడ్ ప్రోటోటైప్ అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ అనదర్ అప్లికేషన్స్. ఓకే, థ్యాంక్ యూ.